తెలుగు ఫిలిం ఛాంబర్ ట్రెజరర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీ ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు మాట్లాడతారండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కొత్త వాళ్ళని అంటే కొత్త టెక్నీషియన్స్ని, కొత్త రచయితలని తీసుకొచ్చి ఒక విభిన్న సినిమాలు, ఒక సినిమాకి తేడా లేకుండా ప్రతిఘటన ఒక స్టైల్ అయితే, మౌనపోరాటం ఒక స్టైల్ అయితే, మయూరి ఒక స్టైల్ అయితే, అశ్విని ఒక స్టైల్ అయితే, పూజకు పనికిరాని పువ్వు, అలా రకరకాల స్టైల్స్. అంటే ఉషా కిరణ్ మూవీస్ ఆ సముద్రం నుంచి అలా ఉషా కిరణాలు వస్తూ ఉంటే ప్రేక్షకులు కార్లు మాకు ఓడియా థియేటర్లో లెక్క చూసుకుంటే 120 కార్లు ఉన్నాయంటే ఓహో మయూరి సినిమా రిలీజ్ అయిందంట అని అనుకునే స్థాయిలో, ప్లస్ ప్రొడ్యూసర్స్ ఇబ్బంది అని మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు అన్ని చోట్ల మయూరి సంస్థను స్థాపించి సింగిల్ విండోలో ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసుకునే అవకాశం కల్పిస్తాం. అలాగే థియేటర్స్ కొంచెం బాగా పాడైపోతే ఆ పాడైపోయిన థియేటర్స్ని రెనోవేట్ చేసి బ్రహ్మాండంగా థియేటర్స్కి చూపించే అవకాశం. అంటే ఇవాళ ఒక్కొక్కళ్ళు లక్షల మార్జిన్లా కాకుండా చాలా మినిమం 1000-2000 మార్జిన్ ఇట్లాగా పెట్టుకుని అలా నడుపుతూ ఇండస్ట్రీకి ఏమైనా సేవ చేసిన ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ రామోజీరావు. ఒక పేపర్గా ఒక ఈనాడు. అలాగే ఇవాళ ఎన్నో పాత సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఇవాళ అన్నీ స్టోర్ చేసి అవన్నీ కొని అవన్నీ జాగ్రత్త చేసి భావి తరాలకి ఆ సినిమాలని పెట్టుకోవడానికి ఈటీవీ పెడతాం. ప్లస్ అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ లాగా పెడతాం. అలా ప్రతిదీ ఇది అని చెప్పడానికి లేకుండా సమాజానికి ఉపయోగపడే పనులు, సమాజానికి ఒక అక్షరం అనే ఆయుధంతో సమాజంలో ఉన్న అవినీతిని కానీ, సమాజంలో ఉన్న రుగ్మతలను కానీ, సమాజంలో ఉన్న పైశాచిక తత్వాలను కానీ, అన్నింటినీ సైకో పాలనలు కానీ తరిమి కొట్టిన ఘనత ఒక రామోజీరావుకి చెందుతుంది. ఆయన 4వ తారీఖు రిజల్ట్స్ చూసి సంతోషంగా ఉన్నాయా, సైకో పాలన పోయింది, దరిద్రం వదిలిపోయింది, హ్యాపీ. సో అటు ఆంధ్రప్రదేశ్ హ్యాపీ, ఇటు తెలంగాణ హ్యాపీ, అటు భారతదేశం హ్యాపీ, అన్నీ చూసుకుని ఓహో నా బాధ్యత నిర్వర్తించేది అయిపోయింది. అక్కడ పైన రామారావు ఉన్నారు. అలా రామారావు దగ్గరికి వెళ్ళి నేను అక్కడ ఎన్నో పనులు చేయాలని చెప్పి ఆయన వెళ్ళటం జరిగింది. రామారావు కానీ, రామోజీరావు కానీ వీళ్ళు భౌతికంగా మన దగ్గర లేకపోయినా సూర్య చంద్రుల భూమి ఆకాశాలు ఉన్నంత వరకు వాళ్ళు బతికే ఉంటారు, వాళ్ళు మనతోనే ఉంటారు. మనం వాళ్ళ ఆశయాలు, వాళ్ళ స్ఫూర్తి నుంచి మనల్ని సరి చేసుకుంటే అది వాళ్ళకి ఇచ్చిన నివాళిగా భావించాల్సి వస్తుంది. డెఫినెట్గా అలాంటి మహానుభావులకు మనం నివాళి అర్పించడం, ఇంతమంది వచ్చి ఈ హాల్లో నివాళి అర్పించడానికి పెడితే ఇంతమంది వచ్చి ఇంత క్యూ కట్టి ఇంతసేపు జరిగిందంటే అది ఒక్క రామోజీరావుకే చెందుద్ది. ఆ ఒక్క రామోజీరావుకి ఎంతమంది రాగలిగారు. ఇంకా ఎంతోమంది మాట్లాడతారు, మేము అంటున్నా కూడా సమయభావం వల్ల ఇది ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నిజంగా చాలా చాలా సంతోషంగా